హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. జనవరి 27-28 ఒక డైలీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంపార్టెంట్ ఏవేవి ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ వన్, ఇండియా హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఎ commemorative logo jointly with which country to mark 30 years of establishment of diplomatic ties between the two countries. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారతదేశం ఇటీవల ఏ దేశంతో సంయుక్తంగా స్మారక చిహ్నంను ప్రారంభించింది? ఇది ఇజ్రాయెల్తోనండి. ఓకే, ఇజ్రాయెల్తో మనకి 30 సంవత్సరాల రిలేషన్షిప్ కంప్లీట్ అయ్యింది. ఓకే, అండ్ కొద్దిగా రిలేషన్షిప్ చూద్దాం. ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్షిప్ గురించి కొద్దిగా బేసిక్ ఐడియా ఇస్తాను, జస్ట్ పీపుల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఈ సంవత్సరం ఎన్నోది సెలబ్రేట్ ఎన్నో ఇయర్స్ అన్నాము? 30 years, రైట్? ఇప్పుడు ఈ లోగో చూడండి. ఈ లోగో ఏదైతే ఉందో ఇక్కడ స్టార్ లాగా కనబడుతుంది కదా. ఓకే, దిస్ స్టార్ని ఏమంటారంటే స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు. అండ్ దిస్ ఈజ్ అవర్ అశోక్ చక్ర. ఓకే, దట్ ఈస్ స్టార్ ఆఫ్ డేవిడ్ అండ్ దిస్ ఈజ్ అశోక్ చక్ర. ఇది మన నేషనల్ ఫ్లాగ్లో ఎలాంటి సింబలో, ఇది వాళ్ళ నేషనల్ ఫ్లాగ్లో అలానే సింబల్. ఓకేనా? ఇజ్రాయెల్ ఇండియాని ఈ సంవత్సరం మెయిన్గా ఒక సెంటెన్స్ ఇచ్చి మాట్లాడారు. దాని పేరు ఏంటంటే ఎ న్యూ ఎరా ఆఫ్ రిలేషన్స్ అని మాట్లాడారు ఈసారి. ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్స్ ఏమున్నాయో న్యూ ఎరా ఆఫ్ రిలేషన్స్ అని మాట్లాడారు. ఒక కొత్త రకమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ తయారు చేద్దామనేసి, ఇంకా బెటర్గా ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్లో ఇజ్రాయెల్ ఈజ్ బిన్ వెరీ క్లోజ్ టు అస్. ఎలాగ సార్? ఫస్ట్ టైం మనము ఇజ్రాయెల్ అనే దేశం ఉంది అని మనం 1950లో గుర్తించాం మనం. తర్వాత 1992 నుండి మన రిలేషన్స్ మొదలయ్యాయి ఇజ్రాయెల్కి ఇండియాకి. ఓకే, అండ్ దీని యొక్క ఇజ్రాయెల్కి వెళ్ళిన ఫస్ట్ మంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఎల్కే అద్వానీ గారు. ఫస్ట్ మంత్రి. ఫస్ట్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు. ఇజ్రాయెల్ విజిట్ చేసిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ప్రణబ్ ముఖర్జీ గారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఓకే, ఇది ఇజ్రాయెల్కి వెళ్ళిన ఫస్ట్ మినిస్టర్స్. మనం అగ్రికల్చర్లో, డిఫెన్స్లో, కౌంటర్ టెర్రరిజంలో, టెక్నాలజీలో అన్ని విధంగా మనం ఇజ్రాయెల్తో టైప్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ట్రేడ్ విషయంలో చూసుకుంటే ఇజ్రాయెల్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ విత్ ఇండియా, ట్రేడ్ వ్యాపారానికి సంబంధించి. అండ్ ఏషియాలో, అలాగే ప్రపంచం మొత్తానికి 7th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. 1992లో $200 మిలియన్ ఉండేది ఇజ్రాయెల్తోని మన వ్యాపారం. అది ఈరోజు అంటే April 20, February 2021 గత సంవత్సరం అంచనా ప్రకారం $4.15 బిలియన్ యొక్క ట్రేడ్ చేస్తున్నాం, బిజినెస్. డిఫెన్స్ వదిలేసి, గుర్తుపెట్టుకుని దేన్ని, డిఫెన్స్ వదిలేసి మనం చేస్తున్న ట్రేడ్లో 50% ట్రేడు డైమండ్స్ మీద ఎక్కువగా ఉంటుంది ఇండియాకి ఇజ్రాయెల్ మధ్యలో. ఓకే, అలానే రెన్యూవబుల్ ఎనర్జీ, టెలికాం, రియల్ ఎస్టేట్, వాటర్ టెక్నాలజీ ఇలాంటి రంగాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇజ్రాయెల్ కంపెనీది. అండ్ ఈ సంవత్సరం జరిగిన దాంట్లో ఇంపార్టెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. అది జరిగితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సార్ ఏంటి సార్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద భారం తగ్గుద్ది. అంటే ట్యాక్స్లు ఉంటాయి కదా, లైక్ ట్యాక్సులు కానీ, కోటాలు కానీ, సబ్సిడీస్లు కానీ, ఇలాంటివి ఏమున్న గవర్నమెంట్ తారీఫ్లు కానీ, ఇవి ఐదర్ తక్కువ ఉంటాయి లేకపోతే జీరో కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల చాలా లాభం ఉంది ఒక దేశం, ఒక ఎకానమీకి. ఓకే, అలానే మనకు తెలుసు ఇండియాకి ఇజ్రాయెల్కి వీ హ్యావ్ ఇండో ఇజ్రాయెల్ అగ్రి ప్రాజెక్ట్, రైట్? ఇండో ఇజ్రాయెల్ అగ్రి ప్రాజెక్ట్ 2008లో మొదలైంది, మనందరికి తెలిసిందే. ఓకే, ఇండో ఇజ్రాయెల్ అగ్రి ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి $50 మిలియన్ ఫండ్ కూడా క్రియేట్ చేశారు. వి నో దాట్.
అలానే ఇండో ఇజ్రాయెల్ విలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్. ఏంటి? ఇండో ఇజ్రాయెల్ విలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్. ఇండో ఇజ్రాయెల్ విలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కింద 75 విలేజ్ని మాడిఫై చేయబోతున్నారు, 75 విలేజెస్ని. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దర్. ఇండో ఇజ్రాయెల్ అంటే చాలా వెళ్తాం. ఓకే, అండ్ ఒక విధంగా మీకు నట్ షెల్లో చెప్తాను, వినండి. ఇండియా ఇజ్రాయెల్ ఎప్పుడు మనకి నో క్వశ్చన్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఆస్క్డ్ సప్లయర్ లాగా ఉంది. అంటే మనం ఏది అడిగినా, ఏ క్వశ్చన్ అడుగు, వేరే దేశం అయితే అడుగుద్ది ఏంటి ఎందుకు అయితే అనేసి. మనం బాంబు అడిగితే బాంబు ఇచ్చేస్తుంది, గన్ అడిగితే గన్ ఇచ్చేస్తుంది. స్టార్టింగ్ నుండి అలానే ఉంది. అండ్ ఇజ్రాయెల్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ సప్లయర్ ఫర్ అస్. ఓకే, సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ సప్లయర్ ఫర్ అస్. ఇంకా చాలా ఉంది ఇండియా ఇజ్రాయెల్ గురించి, బట్ ఇప్పటి వరకు మీకు ఇది ఎనఫ్. యూపీఎస్సీ కంటెంట్ అయితే ఇట్ విల్ గో డెప్, ఇట్ ఈస్ ఎనఫ్. అర్థమైందా? నెక్స్ట్, ద స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ India's first portal for spice exports. What is the name of that portal? ఓకే, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా మసాలా ఎగుమతుల కోసం భారతదేశపు మొట్టమొదటి పోర్టల్ను ప్రారంభించింది. పోర్టల్ పేరు ఏమిటి? ఓకే, ఆ పోర్టల్ పేరు వచ్చేసి స్పైసెస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏంటండి? స్పైస్ ఎక్స్చేంజ్ ఇండియా. ఓకే, స్పైస్ ఎక్స్చేంజ్ ఇండియా అనండి. కంట్రీస్ ఫస్ట్ ఆన్లైన్ పోర్టల్. దేనికి? స్పైస్, మసాలా ఎగుమతుల కోసం. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు ఈ పోర్టల్ని అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఎవరండి? యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరు? సోమ్ ప్రకాష్ గారు. ఓకే, సోమ్ ప్రకాష్ గారు ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. ఎక్కడ? కొచ్చిలో వర్చువల్లీ. ఓకే, ఇది ఒక 3D వర్చువల్ ప్లాట్ఫామ్. ఇది టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తుంది, టెక్నాలజీని. ఓకే, ఇండియా ఉన్న స్పైస్ ఎక్స్పోర్టర్లందరినీ, అలాగే ప్రపంచంలో ఉన్న బయర్స్ని అందరినీ ఒక్క దగ్గర కనెక్ట్ చేస్తుంది. ప్రపంచం ఉన్న బయర్స్ని, ఇండియాలో ఉన్న ఎక్స్పోర్టర్స్ని అందరినీ ఒక దగ్గర కనెక్ట్ చేస్తుంది. దిస్ స్పైస్ ఎక్స్చేంజ్ ఇండియా పోర్టల్. విచ్ ఇండియన్ ఫిల్మ్ హ్యాస్ won the Best Film Award at Dhaka International Film Festival 2022. ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ఏ భారతీయ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకుంది? ఓకే, ఈ సంవత్సరం జరిగింది 20వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఎక్కడ జరిగింది? ఢాకాలో జరిగింది. అండ్ ఇండియా మూవీ కువాంగల్. ఓకే, కువాంగల్కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చిందండి ఇన్ ఏషియన్ ఫిల్మ్ కేటగిరీ. ఏషియన్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్ మూవీ ఏది? కువాంగల్కి బెస్ట్ కేటగిరీ వచ్చింది. ఓకే, దీన్ని డైరెక్ట్ చేసింది ఎవరు? పిఎస్ వినోద్ రాజ్. ఓకే, పిఎస్ వినోద్ రాజ్. ఓకే, ఇది ఒకటే కాకుండా ఇంకో 4 ఇండియన్ ఎంట్రీస్ వెళ్ళాయి అండి. టోటల్ 17 అవార్డ్స్లో ఎంట్రీస్ వెళ్ళాయి, కానీ విన్ అయింది మాత్రం కువాంగల్. ఓకే, అలానే ఇండియన్ యాక్టర్ జయసూర్య. ఓకే, వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ అండి. జయసూర్యకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఫర్ ద మూవీ సన్నీ. ఓకే, అలానే బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అవార్డ్, స్క్రిప్ట్ కాదు, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అవార్డ్ వచ్చింది ఇంద్రనీల్ రాయ్ చౌదరి. ఓకే, ఇంద్రనీల్ రాయ్ చౌదరికి బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్ అండ్ స్క్రిప్ట్ రైటర్ అలాంగ్ విత్ సుగత సిన్హా. వీళ్ళిద్దరికీ బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్ వచ్చింది అండి, స్క్రిప్ట్ రైటర్ అవార్డ్. ఓకే, అండ్ ఫిల్మ్ సోంఖర్. ఓకే, అండ్ ఫిల్మ్ ఏంటి? సేమ్ ఖోర్. ఓకే, అండ్ ఫిల్మ్ సేమ్ ఖోర్కి ఇండియన్ పానోరమా తరపు నుండి ఓపెనింగ్ సెరమనీలో ప్రదర్శించిన మూవీ అండి. ఓకే, ఈ 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఎక్కడ జరిగిందో మీకు తెలుసు కదా. జస్ట్ ఇది దానికి రిలేటెడ్ కాదు, ఇది వేరే క్వశ్చన్. 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఎక్కడ జరిగింది? ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను. దీంతోనే బ్రిక్స్ అవార్డు కూడా జరిగింది, రైట్? ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది ఈ సంవత్సరం కదా, గోవాలో జరిగింది. సేమ్ కోర్ అనేది ఒక అస్సామీ మూవీ. దీనికి స్పెషల్ ఆడియన్స్ అవార్డు వచ్చింది ఇక్కడ. ఎక్కడ? ఇందులో ఈ సేమ్ కోర్ అనేది 52nd IFIలో ఓపెనింగ్ సెరమనీకి ప్లే చేసిన మూవీ ఇది.
ఓకే, ఓపెనింగ్ సెరమనీకి ప్లే చేసిన మూవీ ఇది. బట్ ఈ సేమ్ కోర్కి ఇక్కడ ఏమొచ్చింది, స్పెషల్ ఆడియన్స్ అవార్డు వచ్చింది. ఎక్కడ, ఢాకా ఇంటర్నేషనల్ అవార్డులో. ఈ సేమ్ కోర్ మూవీయే ఓపెనింగ్ సెరమనీ మూవీగా ప్రదర్శింపబడింది అట్ IFFI. ఓకే, హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ అస్సామ్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ అస్సాం వైభవ్. ఓకే, 2021 సంవత్సరానికి అస్సాం యొక్క అత్యున్నత పౌర గౌరవం అస్సాం వైభవ్ ఎవరికి లభించింది? స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఎవరికి ఇచ్చింది? ఈజీగా ఇక్కడ కనబడుతున్నారు కదా, రతన్ టాటా గారికి. ఓకే, రతన్ టాటా గారికి, ఇండస్ట్రియలిస్ట్, వి నో దట్, అండ్ ఫిలాంథ్రోపిస్ట్. ఈయనకి అస్సాం యొక్క హైయెస్ట్ సివిలియన్ ఆఫర్ ఏంటి? అస్సాం వైభవ్. అది అతనికి ఇచ్చారు. ఇది ఇతనికి ఇచ్చింది బై అస్సాం గవర్నర్ ఎవరండి? జగదీష్ ముఖి గారు. జగదీష్ ముఖి హ్యాస్ presented this award to him. ఈ అవార్డు వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఈజ్ 5 lakh rupees. ఓకే, ఎందుకు? అస్సాంలో క్యాన్సర్కి కోసం ఈయన చేసిన దాన్ని క్యూర్ చేయడానికి ఈయన క్రియేట్ చేసిన ఫెసిలిటీస్ని రికగ్నైజ్ చేస్తూ అస్సాం గవర్నమెంట్ అతనికి హైయెస్ట్ సివిలియన్ హానర్, దట్ ఈస్ అస్సాం వైభవ్ అవార్డు రతన్ టాటా గారికి ఇచ్చింది. నెక్స్ట్, పద్మ అవార్డ్స్ని నేను క్లియర్గా ఆ రోజు రిలీజ్ అవ్వగానే మనం వీడియో చేసాం, రైట్? ఓకే, ఆ వీడియోని మొత్తం క్లియర్ కట్గా చెప్పాను కదా. బట్ స్టిల్ ఇక్కడ క్వశ్చన్ పార్ట్ చూద్దాం అంతే. హౌ మెనీ ఉమెన్ రిసీవ్డ్ పద్మ అవార్డ్స్ ఫర్ దిస్ ఇయర్? 2020లో టోటల్ వచ్చిన అవార్డ్స్ ఎన్ని? 128, ఇజంట్ ఇట్? ఇందులో 4 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీ. ఓకే, టోటల్ 128లో 34 ఆర్ ఉమెన్. ఈ 34లో 10 ఏమో ఇండియన్ ఆరిజిన్కి చెందిన వాళ్ళు, ఇండియన్ ఆరిజిన్ అండ్ NRIs. ఓకే, ఇండియన్ ఆరిజిన్ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం కదా, అండ్ NRIs. మిగతా 24 మంది లోకల్సే. ఇందులో నోటబుల్ విన్నర్స్ ఎక్కువగా వచ్చింది మనకి పద్మవిభూషణ్లో గుర్తున్నారు కదా. కొన్ని అవార్డ్స్ మాట్లాడుకుందాం. లైక్ జనరల్ బిపిన్ రావత్ గారికి పోస్ట్మస్లీ పద్మవిభూషణ్ వచ్చింది. పద్మభూషణ్లో సత్యనారాయణ నాదెల్లా గారు, సుందర్ పిచాయ్ గారికి, సైరస్ పూనావాలా గారికి, ఇజంట్ ఇట్? రాజీవ్ మర్షికి, ఇలాంటి వాళ్ళకి వచ్చింది, రైట్? పద్మశ్రీ నీరజ్ చోప్రా, అవని లేఖ్రా, వీళ్ళందరికీ వచ్చినాయి కదా. ఆ వీడియో కంప్లీట్గా చూడండి, మొత్తం డిస్కస్ చేశాను, రైట్? బేసిక్ నుండి. Which company has retained its position as the most valuable brand in 2022 according to Brand Finance 2022 Global 500 report? Brand Finance 2022 Global 500 నివేదిక ప్రకారం 2022లో ఏ కంపెనీ అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని నిలుపుకుంది? కనబడుతుంది కదా, యాపిల్. ఓకే, యాపిల్ టాప్ పొజిషన్లో ఉందండి. ఓకే, 2022కి యాపిల్ యొక్క బ్రాండ్ వాల్యూ వచ్చేసి ఎంత? $355.1 బిలియన్. ఇది యాపిల్ యొక్క వాల్యుయేషన్. పోయిన సంవత్సరం నుండి పోల్చుకుంటే 35% ఇంక్రీజ్గా ఉంది. ఓకే, టాప్ 10లో ఉన్న అదర్ బ్రాండ్స్ ఏంటి సార్ అంటే అమెజాను, గూగుల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, ఫేస్బుక్, వాల్మార్ట్, ఇలాంటివన్నీ. ఓకే, అండ్ ఈ గ్లోబల్ 500 రిపోర్ట్ ప్రకారము టిక్టాక్ ఉంది కదా, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్గా స్టార్ట్ అయింది. మన ఇండియాలో బ్రాండ్, బట్ ప్రపంచంలో ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్గా తయారైంది. టోటల్ 15% జంప్ చూపించింది గ్లోబల్ రెవల్యూషన్లో, మీడియాలో. ఓకే, అండ్ ఇండియా గ్రూప్ ఉంది కదా, టాటా గ్రూప్, ఇది మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్. ఏంటి? మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్సో ఫ్రమ్ సౌత్ ఏషియా. ఇండియాయే కాదు, ఆల్సో ఫ్రమ్ సౌత్ ఏషియా కింద టాటా గ్రూప్ ఎమర్జ్ అయిందండి మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ కింద. ఓకే, టోటల్ ప్రపంచంలో దీని ర్యాంక్, గ్లోబల్ ర్యాంక్ 78, దీని వాల్యూ $23.9 బిలియన్. ఓకే, టాప్ వాల్యుబుల్ బ్రాండ్ యాపిల్. వరల్డ్ మొత్తం చూస్తుంటే ఇండియా నుండి ఒకటే ఉంది, దట్ ఈస్ టాటా గ్రూప్. ఓకే, టాప్ 100లో ఉంది. టాప్ 100లోనూ ఒక్కగానొక్క గ్రూపు టాటా గ్రూప్. పొజిషన్ ఎంత? 78. బ్రాండ్ వాల్యూ ఎంత? $23.9 బిలియన్. ఓకే, గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ CPI 2021 రీసెంట్గా రిలీజ్ చేశారు కదా. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? యు నో దట్? ఎవరు రిలీజ్ చేశారు ఇది? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తుంది కదా. ఎవరు రిలీజ్ చేస్తారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తుంది.
కరప్షన్స్ పర్సెప్షన్స్ ఇండెక్స్ అంటే కరప్షన్ స్కోర్ గురించి మాట్లాడుతుంది, ఏ దేశంలో కరప్షన్ ఎక్కువగా ఉందనేసి. దీంట్లో ఇండియా స్కోర్ 85th స్పాట్, విచ్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్. కరప్షన్ ఎక్కువగా ఉందని చూపిస్తుంది. ఓకే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ ఈ 3 టాప్ చేశాయి విత్ స్కోర్ ఆఫ్ 88. మన స్కోర్ ఎంత సార్ అంటే 40. ఓకే, ఈ ర్యాంకింగ్ దేని మీద డిఫైన్ చేస్తారంటే కంట్రీస్ పబ్లిక్ సెక్టార్ ఎంత కరప్టెడ్గా ఉంది అన్న దాని మీదే. అంటే ఇది పబ్లిక్ సెక్టార్ గురించి మాట్లాడుతుంది. ఓకే, 0 ఉంటే హైలీ కరప్ట్. ర్యాంకింగ్ స్కోర్ 0 to 100 మధ్యలో ఇస్తారు. 0 ఉంటే హైలీ కరప్టెడ్, 100 ఉంటే క్లీన్. సో దీన్ని బట్టి చూడండి మనది 40 స్కోరే, వీఆర్ కరప్టెడ్. టోటల్ ఎన్ని ర్యాంక్, మన ర్యాంక్ ఎంత 180 కంట్రీస్లో 85th of 180 పొజిషన్లో ఉన్నాం మనం. లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ ఎంత 86. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డెలివర్డ్ 70,000 AK-203 అసాల్ట్ రైఫల్స్, దట్ ఈస్ కాలిష్నికోవ్ అసాల్ట్ రైఫల్స్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్? ఇటీవల ఏ దేశం 70,000 AK-203 కాలిష్నికోవ్ అసాల్ట్ రైఫల్స్ను భారత్ సాయుధ దళాలకు పంపిణీ చేసింది? రష్యా. ఓకే, రష్యా ఇచ్చిందంటే 70,000 ఈ AK-23 కాలిష్నికోవ్ అసాల్ట్ రైఫల్స్. ఓకే, టోటల్ మనం 6,70,000 రైఫిల్స్కి ఆర్డర్ పెట్టాము. December 6న ఆల్రెడీ డిసెంబర్ కరెంట్ అఫేర్స్లో చెప్పాను. ఇది సైన్ చేసింది ఇండియా అండ్ కాలిష్నికోవ్కి మధ్యలో. కాలిష్నికోవ్కి మధ్యలో. కాలిష్నికోవ్ అనేంటి, ఇది ఒక రష్యన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకే, రష్యన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ కాలిష్నికోవ్ అనేది. ఓకే, ఈ కాంట్రాక్ట్ ఈ 6,70,000 యొక్క టోటల్ కాంట్రాక్ట్ కాస్ట్ వచ్చేసి 5,124 crore rupees. 5,124 crore rupees. ఓకే, ఇది ఇండియా రష్యా మీద జరుగుతున్న ఒక జాయింట్ వెంచర్. ఓకే, ఇప్పుడు ఈ 70,000 మనకి రష్యా నుండి డెలివరీ అయినాయి, బాగానే ఉన్నాయి సార్. మరి మిగతా 6 లక్షలు ఎక్కడ అక్కడ వస్తాయా? ఇవి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడో కన్స్ట్రక్ట్ చేసామని చెప్పాము. ఎక్కడ అది అమేథీలో పెట్టామని ఆల్రెడీ డిస్కస్ చేశాను ఎర్లియర్ క్లాసెస్లో. ఉత్తరప్రదేశ్లో ఉంది కదా. ఇక్కడే ఈ రైఫిల్స్ని తయారు చేయబోతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు అండర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, TOT అంటాం. TOT అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, రష్యా నుండి ఇండియాకి. అట్ కోర్వా రైఫిల్ ఫ్యాక్టరీ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం? కోర్వా రైఫిల్ ఫ్యాక్టరీ అట్ అమేథీ, ఉత్తరప్రదేశ్. ఓకే, ఈ AK-203 రైఫిల్స్ ఏవేవి ఉన్నాయో ప్రస్తుతం వాడుతున్న ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ రైఫిల్ని రీప్లేస్ చేయబోతాయి. ఏంటి? ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ని రీప్లేస్ చేయబోతున్నాయి. వేర్ డిడ్ రష్యా, చైనా అండ్ ఇరాన్ కండక్టెడ్ ఏ జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ చిరు 2022, దట్ ఇస్ 2Q22 అంటాం. 2Q22 అంటాం. రష్యా చైనా ఇరాన్లు కలిపి చిరు 2Q22 యొక్క వాళ్ళ నేవీ ఎక్సర్సైజ్ అండి, నేవల్ ఎక్సర్సైజ్ వాళ్ళది. ఓకే, ఇది కండక్ట్ చేసింది గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో కండక్ట్ చేశారు. ఎక్కడ? చిరు 2Q22 రష్యా చైనా ఇరాన్ మధ్యలో గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో వీళ్ళు కండక్ట్ చేశారు. హూ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 1950? ఓకే, 1950 యొక్క రిపబ్లిక్ డే, అది ఫస్ట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కదా, దానికి వచ్చిన ఫస్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్. సార్ అప్పటిది ఇప్పుడు ఎందుకు అడిగారు సార్? సింపుల్ రిపబ్లిక్ డే జరుగుతుంది, ఇప్పుడుదే చదవద్దు, స్టాటిక్ కూడా కవర్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? ఎలా అయినా క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు, అవునా? సో ఈ సంవత్సరం ఎవరైనా వచ్చారు గెస్ట్ ఆఫ్ ఆనర్? నో, బికాస్ ఆఫ్ COVID-19. లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ మోరిస్ జాన్సన్ ఫ్రమ్ ద UK రావాల్సింది, అది కూడా క్యాన్సిల్ అయింది. బట్ ఫస్ట్ ఎవరు వచ్చారు? హీఈస్ ద ప్రెసిడెంట్ Sukarno. Okay, President Sukarno from Indonesia has visited as the first guest of honor for India's first Republic Day celebrations. Okay, Republic Day celebrations ki when static మీరు చదివే ఉంటారు క్వశ్చన్ కోసం. Which bank launched EasyPay integrated debit card facility in a fitness watch? ఫిట్నెస్ వాచ్ తెలుసు కదా, చేతుకుంటుంది.
మీ ఫిట్నెస్ బట్ హార్ట్ రేట్ చెప్తుంది, టెంపరేచర్ చెప్తుంది, SpO2 మీటర్ చెప్తుంది, ఇజంట్ ఇట్? ఈ వాచ్లో డెబిట్ కార్డ్ ఫెసిలిటీని క్రియేట్ చేసింది. అంటే ట్యాప్ అండ్ వేవ్, అంటే వాచ్ని ఇలా స్కాన్ చేసి పెట్టామనుకోండి, POS మెషిన్స్ ఉంటాయి కదా, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ఉంటాయి, ట్యాప్ అండ్ వేవ్ ఇలా స్కాన్ ఉంటుంది, కార్డ్ దీనిపైన ఇలా ప్లేస్ చేస్తే మీకు డిటెక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫిట్నెస్ వేవ్ని ఇలా స్కాన్ చేస్తే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఈజీ పే ఇంటిగ్రేటెడ్ డెబిట్ కార్డ్ ఫెసిలిటీ ఒక ఫిట్నెస్ వాచ్లో లాంచ్ చేసిన బ్యాంక్ ఇది సిటీ యూనియన్ బ్యాంక్. ఓకేనా, సిటీ యూనియన్ బ్యాంక్ ఈ కార్డ్ని లాంచ్ చేసింది. ఆర్మెన్ సార్కిసన్ హ్యాస్ రీసెంట్లీ రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆర్మెన్ సర్కిసియాన్ ఇటీవల ఏ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు? ఓకే, ఇతను అర్మేనియా దేశానికి ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. ఇతను రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం నుండి చూస్తే అర్మేనియాకి అజర్బైజాన్కి టోటల్ డెప్త్గా అని చెప్పకపోవచ్చు, బట్ బేసిక్ మళ్ళీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అర్మేనియాకి అజర్బైజాన్కి మధ్యలో ఎప్పుడు ఒక చిన్న ఇప్పుడు ఇండియా చైనా అరుణాచల్ ప్రదేశ్ గాల్వన్ వ్యాలీ కోసం ఎలా కొట్టుకుంటున్నామో అర్మేనియా అజర్బైజాన్ కూడా వాళ్ళకి నగోర్నో కారాబాక్, ఓకే, ఇది ఒక టెరిటరీ, ఒక ఏరియా, దీనికోసం కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. సో ఈ కొట్టుకుంటూ జరుగుతూ అది పెద్దగా అయ్యి వార్ అయిపోయింది. ఈ ఆర్మేనియాలోని పొలిటికల్ లీడర్స్ ఒకటి చెప్పడం, మిలిటరీ ఒకటి చెప్పడం. సో లాస్ట్ ఇయర్ ఇది జరుగుతున్నప్పుడు మార్చ్ 2021 గెస్ ఆ టైంలోనే జరుగుతున్నప్పుడు అర్మేనియా ప్రెసిడెంట్ ఎవరు, ఈ ఆర్మెన్ సర్కిసియన్ గారు మిలిటరీ ఏదైతే ఉందో అది తిరుగుబాటు చేయబోతుంది మన పొలిటికల్ లీడర్స్ మీద అనే డౌట్తోనే అప్పుడున్న చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ ఎవరున్నారు, తిరుగుబాటు చేయబోతుందని చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ని రిమూవ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నికోల్ పష్యాన్. ఓకే, అర్థమవుతుందా? నికోల్ పష్యాన్ హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అర్మేనియా. ఇతను ఈ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ని రిమూవ్ చేస్తాడు. ఎందుకు? వీళ్ళు తిరుగుబాటు చేయొచ్చు, మన పాలసీస్ సెట్ అవ్వట్లేదు, అజర్బైజాన్ ఇష్యూ కూడా గొడవ ఉంది, ఇవన్నీ గొడవల్లో ఇది ఇతను రిమూవ్ చేశారు. బట్ మరి ప్రెసిడెంట్ కదా, ఆర్మడ్ ఫోర్సెస్కి ఎప్పుడు హెడ్ లాగా ఉంటారు, బట్ ఆయన రియాక్ట్ అవుదామంటే పవర్ లేకుండా చేశారు ఆయనకి. ఓకే, ఎందుకంటే సపోర్ట్ దొరకట్లేదు, వీ నో హౌ ద ప్రెసిడెంట్ రైట్. సో ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను పవర్ లేకుండా ఒక ఇంటర్నల్ పాలసీల్లో కూడా నేను వర్క్ చేయకుండా ఏంటి ఇప్పుడు చెప్పింది ఒక బేసిక్ చిన్న థింగే, ఇది రష్యాతో ఉన్న గొడవ గురించి కూడా మనకి తెలుస్తుంది ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటే. ఓకే, సో ఫ్రస్ట్రేట్ అయిపోయి దిస్ పర్సన్ హ్యాస్ రిజైన్డ్ యాజ్ అ పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్. సింపుల్, దేనికి ఏ పాలసీలో తన మాట చల్లట్లేదు అనేసి రిజైన్ చేసాడు, అంత మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అడ్జెక్టింగ్ అథారిటీ కంప్రైజెస్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎడ్యుకేటింగ్ అథారిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 3. మొన్న ఇది క్లాస్ చెప్పాను రైట్, లాస్ట్ దాంట్లో రీసెంట్లీ చెప్పాను. PMLA ఎడ్యుకేటింగ్ అథారిటీకి చైర్పర్సన్ కింద ఎవరిని అపాయింట్ చేసామన్నాం, ఏంటి? వినోదానంద్ ఝా. మొన్నే ఇది క్లియర్గా ఇన్డెప్త్గా మాట్లాడాను లాస్ట్ కరెంట్ అఫైర్స్ సెషన్లో, చూడండి. సో వినోదన్ ఝా హ్యాస్ బీన్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ PMLA ఎడ్యుకేటింగ్ అథారిటీ. దీంట్లో ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే కూడా చెప్పాను రైట్. Who has been newly appointed as a chairman and managing director of HPCL? HPCL చైర్మన్ మరియు MDగా కొత్తగా ఎవరు నియామతులు అయ్యారు? పుష్ప్ కుమార్ జోషి. ఓకే, పుష్ప్ కుమార్ జోషి గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారండి. ఎవరు? పుష్ప్ కుమార్ జోషి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ రఫేల్ పైలట్? ఓకే, రఫేల్ జెట్ తీసుకొచ్చాం కదా, రీసెంట్లీ ఇండియాలోకి ఎంటర్ అయింది. ఓకే, అండ్ మనకు తెలుసు రఫేల్ ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ప్రదర్శింపబడతాయనేసి. ఓకే, దీనిని ఎగరేసిన ఫస్ట్ ఉమెన్ పైలట్ ఆర్ రఫేల్ పైలట్ ఎవరు? శివాంగి సింగ్. ఓకే, శివాంగి సింగ్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ రఫేల్ పైలట్. ఈవిడ 2017లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యింది. లాస్ట్ ఇయర్ కూడా ఒక లేడీ ఫైటర్ జెట్ని ఆపరేట్ చేసింది. ఎవరు అమ్మాయి పేరు? భావనా కాంత్. గుర్తుందా? ఆల్రెడీ ఎగ్జాంపుల్ రాసి ఉంటారు. భావనా కాంత్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు ఫ్లైట్ ఎ ఫైటర్ జెట్
ఇది రిపబ్లిక్ డే పరేడ్లో ఎంటర్ అయిన అమ్మాయి. అండ్ శివాంగి సింగ్ ఇది సెకండ్ ఉమెన్ పైలట్, బట్ షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ రఫేల్ పైలట్. ఇది ఫైటర్ జెట్. భావనా కాంత్ గారు. థీమ్ అడిగితే గుర్తుపెట్టుకోండి. ఐఎఫ్ ఒక థీమ్ ఈ సంవత్సరం ఐఎఫ్ ట్యాబ్లు తెలుసు కదా. ట్యాబ్లు అంటే అన్ని డిస్ప్లే జరుగుతూ ఉంటాయి రిపబ్లిక్ పీరియడ్లో ప్రతి ఫోర్సెస్ నుండి. ఓకే, ఐఎఫ్ ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్. థీమ్ ఏంటి? ఐఎఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ ది ఫ్యూచర్. ఓకే, అలానే అశ్లేష రెడార్. రడార్ తెలుసు కదా, అశ్లేష రెడార్. ఓకే, అండ్ ఇండిజినస్లీ డెవలప్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్టర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయి. అలానే ఐఎఫ్ తరపు నుండి జీనాట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా డిస్ప్లేలో పెట్టారండి. ఓకే, అశ్లేష రేడార్ని డిస్ప్లేలో పెట్టారు, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని పెట్టారు, జీనాట్స్ని ప్రదర్శనలో పెట్టారు. విచ్ స్టేట్ హ్యాస్ గాట్ ద ఫస్ట్ ఎవర్ సైంటిఫిక్ బర్డ్ అట్లాస్? ఇటీవల ఏ రాష్ట్రం తన మొట్టమొదటి శాస్త్రీయ పక్షి అట్లాస్ను పొందింది? కేరళ. కేరళ బర్డ్ అట్లాస్. కేరళ బర్డ్ అట్లాస్ ఇదొక ఫస్ట్ ఆఫ్ ఇండియా స్టేట్ లెవెల్ అట్లాస్ అండి. ఇది ఒక బేస్ లైన్ డేటాని క్రియేట్ చేస్తుంది. దేనికి? ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయి, ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్లో స్పీసీస్ ఉన్నాయి, బర్డ్ స్పీసీస్ గురించి మాట్లాడుతున్నాను. రకరకాల హ్యాబిటాట్స్లో ఇవంతా ఈ అట్లాస్ చెప్పుద్ది. అలానే వాటి మీద ఒక ఫ్యూచరిస్టిక్ స్టడీస్ చేయడానికి ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్ని టోటల్ 1000 వాలంటీర్స్తో ఈ ఎక్సర్సైజ్ని రన్ చేస్తున్నారు. అంటే ఇది ఒక సిటిజన్ డ్రివెన్ ఎక్సర్సైజ్ అనుకోండి. ఓకేనా, ఇది ఏదైతే ఉందో ఈ సర్వేలు వాలంటీర్లు చేస్తాను కదా, ఈ సర్వేని ప్రతి 60 రోజులకి 60 డేస్ పాటు చేస్తారు. సంవత్సరానికి 2 times 60 డేస్ వరకు కంటిన్యూస్గా చేస్తారు. అంటే టోటల్ 120 రోజులు ఈ సర్వే చేస్తారు. సంవత్సరం 2 సార్లు, అంటే హాఫ్ ఇయర్లీకి వన్స్. రీసెంట్లీ టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్రీస్ టు 26. ద పవర్ టు క్రియేట్ ఎ న్యూ డిస్ట్రిక్ట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్. ఎవరి చేతిలో ఉంటుంది? కొత్త జిల్లాలు తయారు చేసే పవరు ఎవరికి ఉంటుంది? ఆబ్వియస్లీ జిల్లాలు స్టేట్ టాపిక్, సో ఇట్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. ఎలాగా? ఐదర్ ఒక చట్టం తీసుకొచ్చైనా చేస్తారు, లేదా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్నైనా తీసుకొచ్చి ఇలాంటివి క్రియేట్ చేస్తారు, లేదా ఒక సింపుల్గా గెజెటెడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసైనా క్రియేట్ చేసేస్తారు. పాలిటీ, రైట్? న్యూ డిస్ట్రిక్ట్స్లో కొత్త జిల్లాలు తయారు చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి పాత్ర ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ విషయంలోకి సెంట్రల్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది? వెన్ ఏదైనా రైల్వే స్టేషన్కి పేరు మారుస్తామంటే తప్ప పర్టికులర్ స్టేషన్లో ఈ జిల్లాల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ దూరదు. 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో 593 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. 2001 నుండి 2011 మధ్యలో 46 కొత్త జిల్లాలు క్రియేట్ అయ్యాయి. అవునా? ప్రస్తుతం ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది ఇండియాదే, నో ఇండియా అనేసి. నో ఇండియా అనే వెబ్సైట్ నుండి టోటల్ దేర్ ఆర్ 718 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి దేశంలో. ఓకే, ఎందుకు సరిగ్గా 2014లో డివిజన్ తర్వాత ఇండియాలో ఏపీలో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ క్రియేట్ అయ్యాయి. ఇజంట్ ఇట్? టోటల్ ఎన్ని డిస్ట్రిక్ట్స్? 26 కొత్త డిస్ట్రిక్ట్లు క్రియేట్ అయ్యాయి కదా. నేను ఎన్ని డిస్ట్రిక్ట్లోనే చెప్పలేదు, అంతా మీకు తెలుసు, అర్లియర్ క్లాస్లో కవర్ అయిపోయింది. మళ్ళీ మన మంత్లీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవబోతుంది, అందులో కూడా క్లియర్గా చెప్తాను. యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. వేర్ ఈజ్ రామ్ఘర్ విషధారి వైల్డ్ లైఫ్ శాంచురీ, 4th టైగర్ రిజర్వ్. ఓకే, రామ్ఘర్ విషధారి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది 4th టైగర్ రిజర్వ్ కింద పేరు వచ్చింది ఇన్ రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. ఓకే, టైగర్ రిజర్వ్గా దీనికి పేరు రాబోతుంది. దీని గురించి గ్లోబల్ టైగర్ సమ్మిట్లో మాట్లాడబోతున్నారు అనుకోండి. నేను ఎర్లియర్గా చెప్పాను. ఎక్కడ జరుగుతుంది గ్లోబల్ టైగర్ సమ్మిట్? వ్లాదివోస్టోక్ అట్ రష్యా. ఓకే, ఇదంతా ఎప్పుడు చెప్పారు? 4th ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. లాస్ట్ వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను, రైట్? 4th ఏషియా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో దీన్ని ప్రతిపాదించారు, ఇజంట్ ఇట్?
ఓకే, దేనికి ఈ రామ్గర్ విషధారి వైల్డ్ లైఫ్ శాంచురీతో పాటు కర్ణాటకలో ఉన్న ఎంఎం హిల్స్ని అండ్ గురు ఘసిదాస్ నేషనల్ పార్క్. గురు ఘసిదాస్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంది, రైట్. దీని గురించి కూడా మాట్లాడారు. ఇండియాస్ ఫస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫీన్ విల్ బి సెట్ ఇన్ విచ్ స్టేట్? వీ నో దట్ గ్రాఫీన్ కాంపౌండ్ తెలుసు కదా. గ్రాఫీన్ గురించి ఒక ఇన్నోవేషన్ సెంటర్ని తయారు చేస్తున్నారు. ఏ స్టేట్లో? ఇట్ విల్ బి సెటప్ ఇన్ కేరళ బై డిజిటల్ యూనివర్సిటీ కేరళ. ఓకే, డిజిటల్ యూనివర్సిటీ కేరళ ఇది క్రియేట్ చేస్తుంది ఈ ఇన్నోవేషన్ సెంటర్ని, అలాంగ్ విత్ ద సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, సిమెట్ అంటాం. ఓకే, ఎక్కడుంది ఇది? త్రిశూర్లో ఉంది. ఎంత ఖర్చు అవుతుంది సార్ దీనికంటే? 86.41 crores ఖర్చు అవుతుంది. ఓకే, దీనికి ఇండస్ట్రియల్ పార్ట్నర్గా టాటా స్టీల్ ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. టాటా స్టీల్ విల్ బి ద ఇండస్ట్రియల్ పార్ట్నర్. నోటెడ్ డాన్సర్ మిలీనా సైవానీ passed away recently. She was a pioneer in which traditional dance form? మిలీనా సల్వానీ ఈజ్ ఒక ఇటాలియన్ బార్న్, ఇటలీకి సంబంధించిన వ్యక్తి అండి, అక్కడ పుట్టారు. ఇండియన్ క్లాసికల్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ద డ్యాన్స్ ఫామ్ ఇస్ కథకళి. కథకళి అంటే ఎవరికి చాలా ఇష్టం. ఇటీవల ఫ్రాన్స్లో చనిపోయారు. ఈ డ్యాన్స్ ఫాము కథకళి. ఓకే, ఈవిడికి మీకు తెలుసో లేదో 2019లో ఈవిడికి ఈ కథకళికి ఈవిడ చేసిన వర్క్కి పద్మశ్రీ ఇచ్చారు 2019లో. ఐఎన్ఎస్ కుక్రీ, a lead ship of India's Navy, Kukri's class corvettes has been decommissioned recently. It was built by, తెలుసు కదా, మొన్న కూడా చదివాం. ఐఎన్ఎస్ కుక్రీని రీసెంట్లీ డీకమిషన్ చేశారు, isn't it? ఓకే, డీకమిషన్ చేశారు. కమిషన్ చేసి ఇది ఎవరికి? డియూ అడ్మినిస్ట్రేషన్కి అంత అప్పచెప్పేశారు, isn't it? ఎవరికి ఇచ్చేశారు? డియూ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పారు. ఇది ఎవరు బిల్డ్ చేశారు అనేది కదా క్వశ్చన్. మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. 23rd August 1989లో ఇది కమిషన్ అయింది ముంబైలో. ఓకే, 23rd August 1989లో కమిషన్ అయింది ముంబైలో. టోటల్ 32 years సర్వీస్ ఇచ్చిందండి ఐఎన్ఎస్ కుక్రీ. ఎక్సర్సైజ్ పశ్చిమ్ లెహర్ వాస్ కండక్టెడ్ బై. పశ్చిమ్ లెహర్ విన్యాసం ఎవరు నిర్వహించారు? ఇది ఒక జాయింట్ మేరీటైమ్ నేవల్ ఎక్సర్సైజెస్ ఎవరెవరి మధ్యలో జరిగింది? ఇండియన్ నేవీ కండక్ట్ చేసింది. ఏ కోస్ట్? వెస్టర్న్ కోస్ట్. ఓకే, వెస్టర్న్ కోస్ట్లో ఉన్న ఇండియన్ నేవీ ఇది కండక్ట్ చేసింది. టోటల్ 20 days ఇది. ఓకే, 20 days జరగబోతుంది ఇది. ఓకే, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, కోస్ట్ గార్డ్ ఈ మూడింటి మధ్యలో వాట్ విల్ సే దట్ ఒక కైండ్ ఆఫ్ టెక్నాలజీ షేరింగ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ సినర్జీ సింకింగ్ గురించి చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. ఓకే, ఈ దీన్ని ఏమంటాం? థియేటర్ ఎక్సర్సైజ్ అని కూడా అనొచ్చు, ఇంట్రా థియేటర్ ఎక్సర్సైజ్ అని కూడా అనొచ్చు. ఇంట్రా థియేటర్ ఎక్సర్సైజ్లో టోటల్ 40 ships అండ్ సబ్మెరైన్స్ ఇంక్లూడ్ అయ్యాయండి. ఓకే, ఎవరు కండక్ట్ చేస్తున్నారు? జస్ట్ ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది. మన దేశంలోనే జరుగుతుంది. పశ్చిమ లెహర్ వెస్టర్న్ కోస్ట్లో జరుగుతుంది. It has recently signed a memorandum of understanding with which country for cooperation in health research? ఆరోగ్య పరిశోధనలో సహకారం కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఇండియా అండ్ ఫ్రాన్స్. హెల్త్ రీసెర్చ్లో కోఆపరేషన్ కోసం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ పెట్టుకున్నారండి. ఓకే, ఇట్ ఈస్ డన్ బై CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ పాస్చర్. ఇట్ ఈస్ ఫ్రాన్స్. ఈ రెండింటి మీద హెల్త్ మీద రీసెర్చ్ కోసం టైఅప్ అయ్యాయి. ఒక అఫోర్డబుల్ అండ్ ఎఫెక్టివ్ హెల్త్ సొల్యూషన్స్ జనాలకు అందించాలి అన్నదే వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. విచ్ ఇస్ ద నార్థన్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఆఫ్ 2022? Obviously it is Jammu and Kashmir is the northernmost state of India as of 2022. కొద్దిగా స్టాటిక్ కూడా చూసుకుంటూ ఉండండి. టర్మ్ FCRA has been in news recently. What does it stand for? FCRA ఈ మధ్య అనే పదం ఇటీవల వార్తల్లో ఉంది. ఇది దేనిని సూచిస్తుంది? ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్
2010లో వచ్చింది. ఎన్జిఓస్ గురించి వచ్చింది. ఓకేనా, ఇజంట్ ఇట్? ఎన్జిఓస్ గురించి వచ్చింది, 2010లో వచ్చింది ఎఫ్సిఆర్ఓ. ఎందుకు సార్ ఇప్పుడు ఇటీవల ఎందుకు న్యూస్ వచ్చింది? ఆల్రెడీ ఎర్లియర్ చెప్పాను. ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కింద దాదాపు 6,000 ఎన్జిఓస్ని రెన్యువల్ చేయలేదు, లైసెన్స్ క్యాన్సిల్ చేసేసింది. రైట్? ఎందుకు? రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వడోదరాకు చెందిన గుజరాత్ వడోదరాకు చెందిన ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓ మీద అక్విజిషన్స్ కంప్లైంట్లు ఏంటంటే ఇది హిందూ కమ్యూనిటీ మెంబర్స్ని హిందూ పీపుల్ని అందరినీ ఫోర్స్ఫుల్గా లేకపోతే ఏదో మభ్యపెట్టి ఇస్లాంలోకి మారుస్తున్నారు అనేసి దీని మీద కంప్లైంట్ ఉంది. అలానే తమిళనాడుకి చెందిన న్యూ హోప్ ఫౌండేషన్, ఓకే, దాన్ని క్యాన్సిల్ చేశారు. ఇది హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ఉంది కర్ణాటకలో దీనికి కూడా క్యాన్సిలేషన్ చేశారు. అలానే ఏఎఫ్ఎంఐ చారిటబుల్ ట్రస్ట్ దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఓకే, అలానే దాదాపు 10 మంది అమెరికన్, ఆస్ట్రేలియన్, యూరోపియన్ డోనర్లు ఉన్నారు కదా, వాళ్ళని వాచ్ లిస్ట్లో పెట్టారు. అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి లెటర్ రాసింది. ఏవైనా అందరు బ్యాంకుకి రాసింది. ఎంహెచ్ఏ గైడ్లైన్స్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ బ్యాంక్స్కి ఏమని పంపించింది అంటే ఏవైనా ఫండ్స్ ఫారిన్ డోనర్స్ నుండి డబ్బులు వస్తే వెంటనే ఆర్బీఐకి అండ్ మినిస్ట్రీ నోటీస్కి తీసుకురావాలని, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆ డబ్బును క్రెడిట్ చేయనివ్వద్దు అనేసి. సార్ ఒకవేళ మీకు డౌట్ వచ్చింది, సార్ ఎఫ్సిఆర్ఏ 2010 యాక్ట్ ప్రకారం ఒక్క ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఎంతకి కన్నా తక్కువ ఉండాలి? లెస్ దెన్ 25,000 కన్నా తక్కువ ఉండాలి డొనేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అలానే ప్రతి ఆర్గనైజేషను వాళ్ళ చేత ప్రతి 5 ఇయర్స్కి రెన్యువల్ అండ్ రిజిస్టర్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. అలానే ఎఫ్సిఆర్ఏ యాక్ట్ 2020 కూడా తీసుకొచ్చారు మళ్ళీ. ఓకే, 2020 యాక్ట్ ప్రకారం ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేయకూడదని 2020లో ఇచ్చిన కండిషన్ ఏంటి? పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఫారిన్ డొనేషన్లు తీసుకోకూడదు అనేది వాళ్ళు ఇచ్చింది. అలానే ఆధార్ అనేది కంపల్సరీ చేశారు. ఓకే, దేనికి? ఎన్జిఓలు ఉన్న ఎవరెవరు ఉంటారో ఆఫీస్ బేరర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరున్న వర్కర్స్ అందరూ. ఓకే, ఇవన్నీ కండిషన్స్ ఫాలో చేయాల్సి ఉండేది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఇన్డెప్త్గా. సో ఇలాంటివన్నీ గైడ్లైన్స్ ఫాలో చేయనందుకు క్యాన్సిల్ చేసింది ఎఫ్సిఆర్ఏ. ఓకేనా? ఐ హోప్ యూ గాట్ క్లియర్ ఆన్ దిస్ థింగ్. నెక్స్ట్, సో దిస్ ఈస్ ఫర్ టుడే. ఓకే, thank you. Just see, there's one more question, like ఒలింపిక్ విన్నర్ తెలుసు కదా, నీరజ్ చోప్రా. ఏమొచ్చింది నీరజ్ చోప్రా గారికి? నీరజ్ చోప్రా ఏమిచ్చారు? పద్మశ్రీ. ఇతనికి పరం విశిష్ట సేవా మెడల్ కూడా ఇచ్చారండి, మీ అందరికి తెలిసిందే కదా. పరం విశిష్ట, దిస్ ఇస్ నాట్ సో క్లియర్. పరం విశిష్ట సేవా మెడల్ నీరజ్ చోప్రా గారికి ఇచ్చారు. ఓకే, ఇతను సాధించింది ఏంటో కూడా తెలుసు. ఒలింపిక్స్లో మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు ఇన్ జావెలిన్ త్రోలో. ఇతను 4 రాజ్పుతానా రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ 4 రాజ్పుతానా రైఫిల్స్లో నాయబ్ సుబేదార్గా వర్క్ చేస్తున్నారు. ఇజంట్ ఇట్? 2018లో ఈయనకి అర్జున్ అవార్డు ఇచ్చారు అండ్ విశిష్ట సేవా మెడల్ వచ్చింది. ఇప్పుడు 2020లో ఒలింపిక్స్లో రాగానే ఇప్పుడు పరం విశిష్ట సేవా మెడల్ కూడా ఇతనికి వచ్చింది రిపబ్లిక్ డే పీరియడ్ టైంలో. ఓకే, టోటల్ 26 రిపబ్లిక్ డే ఫంక్షన్ రోజు రామ్నాథ్ కోవింద్ గారు 384 డిఫెన్స్ పర్సనల్స్కి అవార్డు ఇచ్చారు, గ్యాలంటరీ అవార్డ్స్. ఇందులో 12 శౌర్య చక్రాలు ఇచ్చారు, 29 విశిష్ట సేవా మెడల్స్ ఇచ్చారు, 4 ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్స్ ఇచ్చారు, 53 అతి విశిష్ట సేవా మెడల్స్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్, అలానే బంగ్లాదేశ్ ఓకే ప్రత్యేకమైన ఇది గుర్తేమని ఉంటుంది, రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఏదైతే ఉందో 2021 మోస్ట్ ట్రాన్స్ఫర్మేటింగ్ బిల్డింగ్ ఏంటి? మోస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్
బిల్డింగ్ ఆఫ్ ద ఇయర్ 2021 గాను బంగ్లాదేశ్కి చెందిన ఒక రూరల్ హాస్పిటల్కి అవార్డు వచ్చింది. బంగ్లాదేశ్ చెందిన రూరల్ హాస్పిటల్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ప్రకారం మోస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ బిల్డింగ్ ఆఫ్ ద ఇయర్ 2021కి బంగ్లాదేశ్ చెందిన రూరల్ హాస్పిటల్కి అవార్డ్ ఇచ్చారండి. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.